హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు వీడియో 19th టేబుల్ అండి. లాస్ట్లో మల్టిప్లికేషన్స్ కూడా ఎలా చేయాలో అనేది షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే నా లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా కిడ్స్కి యూజ్ అయ్యే ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను ఈజీ వేలో. సో ఈ 19th టేబుల్ అనేది చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 19 into 1 equal to 19. 19 into 2 equal to 38. 19 into 3 equal to 57. 19 into 4 equal to 76. 19 into 5 equal to 95. 19 into 6 equal to 114. 19 into 7 equal to 133. 19 into 8 equal to 152. 19 into 9 equal to 171. 19 into 10 equal to 190. ఇవి టెన్స్. నెక్స్ట్ 11s చూద్దాము. 19 into 11 equal to 209. 19 into 12 equal to 228. 19 into 13 equal to 247. 19 into 14 equal to 266. 19 into 15 equal to 285. 19 into 16 equal to 304. 19 into 17 equal to 323. 19 into 18 equal to 342. 19 into 19 equal to 361. 19 into 20 equal to 380. సో టేబుల్స్ 20 వరకు సరిపోతాయండి మ్యాక్సిమం. 20 టేబుల్స్ 20s వరకు. సో నెక్స్ట్ టేబుల్ 20 అనేది షేర్ చేస్తాను. సో టేబుల్ సిరీస్ అనేవి నెక్స్ట్ వీడియోతో ఫినిష్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాము. 19 into 5 ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకుందాము. సింగిల్ డిజిట్స్తో మల్టిప్లికేషన్ చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. 19 multiplies 5. సో 5ని పైన 2 డిజిట్స్తో మల్టిప్లై చేయాలి 1 by 1. సో అదే చేస్తున్నాను. 5 into 9 45. 5 అనేది రైట్ సైడ్ వేసుకుని 4 అనేది లెఫ్ట్ వేసుకుంటాము. నెక్స్ట్ 5 1s 5 + 4 9. సో 95 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి. సింగిల్ డిజిట్ కదా ఫస్ట్ ఇది. నెక్స్ట్ డబల్ డిజిట్స్తో మల్టిప్లై చూపిస్తాను. 19 into 12 ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకున్నాను. 19 multiplies 12. సో పైన సింగిల్ డిజిట్తో ఎలా చేసామో సేమ్ డబుల్ డిజిట్తో చేసి యాడ్ చేయడమేనండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి. సో ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ మనం ఫస్ట్ మల్టిప్లై చేసిన నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 8 + 0 8, 3 + 9 12, 1 + 1 2. సో ఆన్సర్ ఈజ్ 228 కరెక్ట్గా వచ్చిందండి. మనం సింగిల్ మల్టిప్లైస్ అయినా డబుల్ మల్టిప్లైస్ అయినా చాలా ఈజీగా చేసేయచ్చండి, అది కూడా టేబుల్స్ వస్తేనే. నేను అస్తమాను పదే టేబుల్స్ అని చెప్తున్నానంటే మనకి లైఫ్లో మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాథ్స్లో మెయిన్ టేబుల్సేనండి. టేబుల్స్ వస్తేనే లైఫ్ అన్నట్టు ఉంటుంది మనకి ఏం చదివినా. సో మ్యాథ్స్ రావాలన్నా లైఫ్ని లీడ్ చేయాలన్నా మెయిన్స్ టేబుల్స్ అనేవి పక్కా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి లైక్ చేసి షేర్ చేయండి.